ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పంచాయతీ అధికారులు మంచినీటి సరఫరాను నిలిపివేశారు. నీటి కుళాయిలను డమ్మీ చేస్తున్నారు. మంచినీటి బిల్లులు పెండింగ్లో ఉన్నందున కుళాయిలు డమ్మీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాము డబ్బులు చెల్లించినా నీరు ఆపేయడంపై మండిపడుతున్నారు. అయితే అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. పంచాయతీ సర్పంచ్ మంజు భార్గవి, వార్డు మెంబర్ శాంసలనకు గ్రామస్తులు డబ్బులు చెల్లించినట్లు వెల్లడించారు. అయితే వారు అధికారులకు డబ్బులు చెల్లించలేదు. ఏం అవసరం లేదమ్మా, నేను తెచ్చిస్తా కాగితం అన్నాడు. 6,000 కట్టించుకోండు. రసీదు మీ రసీదు మరి తెచ్చిస్తాను అన్నాడు. పంచాయతీ కాడ తెచ్చిస్తానమ్మా రసీదు అని చెప్పాడు. ఎంత కట్టారు మీరు డబ్బులు? 6,000. సర్పంచ్ గారు కూడా రామని ఇద్దరు తీసుకున్నారు డబ్బులు. రోజులు బట్టి మమ్మల్ని బాధ పెట్టారు. వార్డు నెంబర్ గారు సంవత్సరం గారైనా సర్పంచ్ గారు సర్లే అని చెప్పిన నేను డబ్బులు లేవన్నా తిరిగి రోజు తిరుగుతున్నారు, రోజు ఫోన్ చేస్తున్నారు. సర్లే అని చెప్పి నేనేం చేశానంటే చీటీ పాడుకుని 20,000 చీటీ పాడుకొని 2 సార్లు బయట తీయాల్సి వచ్చింది. అది వారు కూడా సరిగ్గా పెట్టలేదు. వాళ్ళు పంచాయతీ వాళ్ళు 2 సార్లు తిప్పించారు. నాకు 15,000 అయింది. సర్పంచ్ గారికి 6,000 కట్టాను. ఇప్పుడు వచ్చి దమ్మేంటే వస్తున్నారండి ఇట్లా ఇంటికి పంపుకి.